నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేను ఈ వీడియోని మే ఫస్ట్ రోజే తీశాను. బట్ నా ఫోన్‌లో స్టోరేజ్ ఎక్కువ అవ్వడంతో ఫోన్ స్ట్రక్ అయిపోయింది. అయితే ఇవాళ 2 డేస్ తర్వాత ఇవాళ స్పేస్ ఫ్రీ చేసి ఇక ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ మే ఫస్ట్ రోజు మా చిన్న పాప బర్త్‌డే. యాక్చువల్‌గా ఆ రోజే అప్లోడ్ చేసి మా పాపకి మీ విషెస్ అందించాలని అనుకున్నాను. బట్ కుదరలేదు. ఇప్పటికైనా మీ అందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే తన బర్త్‌డే రోజు ఇంకా ఉదయమే లేచి గుమ్మం ముందంతా క్లీన్ చేసేసుకొని, ముగ్గులు పెట్టి, ఇల్లు శుభ్రం చేసుకొని, పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పాపలిద్దరూ లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని టెంపుల్‌కి వెళ్ళారు. ఇంకా తన బర్త్‌డే అని చెప్పేసి ఆ రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తనకిష్టమైన ఫుడ్ ఐటమ్సే చేశాను. అంతేకాకుండా తను వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇంకా మా బావ వాళ్ళ బాబు కూడా ఇంటికి వచ్చారు. అయితే తనకి దహివడ అంటే ఇష్టం అని చెప్పి ముందు రోజే నేను మినపప్పు నానబెట్టేసి ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేసి వడలైతే చేశాను. ఫ్రెండ్స్ నేను దహివడ అయితే పెరుగుని చిలికి అందులో కాస్త ఉప్పు కలిపి వడలు చేసి ఇట్లా వాటర్‌లో అద్ది మళ్ళా అందులో పెరుగులో వేసి వడలన్నింటినీ కూడా పోపు పెడతాను. మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్‌లోకి కూడా తనకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా ఆ రోజు మా సార్ ఫిషెస్ పట్టుకొచ్చారు. ఇంకా ఫిషెస్‌ని బాగా క్లీన్ చేసేసి ఓన్లీ ఫ్రై మాత్రమే చేశాను. ఫ్రై చేయడానికి నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఇంకా ఒక లెమన్ వేసి కాస్త ఆయిల్ కూడా వేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ రకంగా మొత్తం కలిపేసి పెట్టుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ పీసెస్‌కి బాగా పట్టించాను. ప్రతి ఒక్క పీస్‌కి ఈ రకంగా పట్టించేసి అన్నీ కూడా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ వరకి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మ్యారినేషన్ అనేది బాగా జరుగుతుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది కూడా జరుగుతుంది. ఇక లెమన్ వేయడం వల్ల కూడా ముక్క అనేది మనకి ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తుందని అలా లెమను కాస్త ఆయిల్ కూడా వేసి పెట్టాను. ఇక తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఈ రకంగా కడాయిలో కాస్త ఆయిల్ వేసి ఇలా 1 లేదా 2 పీసెస్ మాత్రమే నేను ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువగా వేయడం వల్ల అవి కలుపుతూ ఉంటే విరిగిపోయినట్టు అవుతాయని చెప్పేసి మోస్ట్‌లీ ఒకటే ఏస్తాను. ఇంకెప్పుడన్నా ప్లేస్ ఉంది అనిపిస్తే ఇలా 2 ముక్కలని వేసి ఫ్రై చేస్తాను. ఇంకా ప్రతిసారి ఫిషెస్ తీసిన తర్వాత అందులో ఉండే ఆ గ్రేవీని, ఆయిల్‌ని మొత్తం తీసివేయాలి. లేకపోతే మనం నెక్స్ట్ పీస్ ఏసే వరకు కూడా అది ముందే మాడినట్టుగా వస్తుంది. అసలే మనం మాడిన ఫుడ్స్ తినొద్దు అని అంటారు కదా ఫ్రెండ్స్. అందుకని అది క్లీన్ చేసి నెక్స్ట్ పీసెస్ వేస్తాను. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంకో పక్కన నేను సాంబారు ఇంకా బగారా రైస్ కూడా చేశాను. అలా ఆ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్. తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ కేక్ కటింగ్ చేయించి మళ్ళీ నైట్‌కి బయట నుంచి ప్రాన్స్ అవి తీసుకొచ్చారు. అలా ఫుడ్‌ని, ప్రాన్స్‌ని, ఫిష్‌ని ఎంజాయ్ చేశాము. ఇక సో ఈ రకంగా మా పాప బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.